ఇంతమంది లవర్స్ వస్తారు ఇక్కడికి. డైరెక్ట్ ఇక్కడనైతే స్కానర్ పెట్టేసిండి, ఉండిలో పైసలు కొట్టేసేయండి అని. నేను ఫస్ట్ టైం అయితే చేపలు పట్టినా, మస్తు అనిపించింది నాకైతే. ఒకటే టెంపుల్లో ఇన్ని అనంత దేవుళ్ళు ఉండడం నేను చూసింది అయితే ఫస్ట్ టైం ఇదే. ఒకసారి చూడరు మీరు ఎట్లా కనిపిస్తున్నాయి టెంపుల్స్ అయితే. సంగీ టెంపుల్ మన తాతనైతే బాగానే పట్టింది చేపలు. ఒకసారి యుద్ధం ఆగు. సీరియల్స్లో అయితే జరిగేదైతే ఇక్కడనే షూటింగు. యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కోయిడా హిల్స్ అండ్ సంగీ టెంపుల్, అట్లనే దాని దగ్గరలో ఉన్న హైవే వాటర్ ఫాల్స్ అని అయితే అక్కడ ఉంటుంది. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్దాం. రింగ్ రోడ్ పక్కన అయితే ఉంటుంది హైవే వాటర్ ఫాల్స్ అని. వేళనే సంగీ టెంపుల్ అండ్ కోయిడా హిల్స్ అనేది ఉంటాయి. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడైతే టైం 11 అయితే అవుతుంది, కానీ సంగీ టెంపుల్ 12:30కి అయితే క్లోజ్ చేస్తారట. కానీ మనమైతే ఆ 12:30 లోపు అక్కడ ఉండం. సో మళ్ళీ 4కి అయితే అది ఓపెన్ చేస్తారు. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. సో మేమైతే మ్యాప్స్ అయితే పెట్టుకుని పోయినాం. మ్యాప్స్ అటు ఇటు చూడంగానే మాకు వండర్లని అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి దగ్గరనే అని తెలిసింది కొంచెం అంతా అని చెప్పేసి మళ్ళీ పోయినాం. సో అక్కడనే అయితే ఆ వాటర్ ఫాల్స్ అవుతుంది. చూడండి ఒకసారి, రింగ్ రోడ్ పక్కనే ఇదైతే మస్తు అనిపించింది. సక్సెస్ఫుల్గా మేమైతే హైవే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ యూత్ని అయితే వాటర్ అయితే అన్ని స్టోర్ అయి ఉన్నాయి, వాటర్ ఫ్లో అయితే లేదు. సో ఒకసారి అయితే కిందికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఫిషెస్ అయితే పడుతుర్రు, మనం అక్కడ చేపల్ని చూద్దాం. అక్కడికి అయితే వెళ్ళేందుకు దారి అయితే ఇంతే చిన్నగా ఉంది. సో అక్కడికి వెళ్ళినాక ఏమేమి ఉంటాయో అవి కూడా చూపిస్తాను నేను. వాళ్ళు ఎట్లా పడుతుర్రు చేపలు, ఏం యూజ్ అయితే చేపలు పడతాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి. మీరైతే చూస్తున్నారు కదా, దానికైతే ఒక చిన్న ఎర్త్వం అయితే పెట్టి అలా వాటర్ లేయగానే చేపలు అయితే అట్రాక్ట్ అయితే పడతాయి. నేనైతే ఫస్ట్ టైం పట్టిన చేపలు నాకైతే మంచిగా అనిపించింది. కానీ నేను పట్టినప్పుడు ఒకటే పడ్డది నేను చేప, అదైతే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. యూడుర్రి ఒకసారి, అది నేను పట్టిన చేప. అట్లనే కొద్దిసేపు అక్కడ ఉన్నాం, మంచిగా పట్టినాం చేపలు. ఒకసారి యూడుర్రి. ఈ తాత కూడా బాగానే పట్టిండు చేపలు. ఒకసారి ఆ తాత పట్టిన చేపని తీసుకొని చూద్దాం ఆగు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫ్లో అయితే ఇక్కడ ఏం లేదు. మనం డైరెక్ట్ ఇప్పుడు కోయిడా హిల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కనిపించేది అయితే కోయిడా హిల్స్. ఇదైతే ఇప్పుడు రూట్ మాత్రం అయితే కోయిడా హిల్స్ దగ్గరికి వెళ్ళేదానికైతే రూట్ ఇది మంచిగా ఉంది. సేమ్ మా ఊరు తిరిగానే అనిపించింది ఈ రూట్ యూత్ మాత్రం. ఇక్కడ నుండి అయితే పైన కోవుడు. ఇప్పుడు పైనకి అయినాక అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, ఆ టెంపుల్ని కూడా చూద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు పైనకి వచ్చినాం. ఒకసారి ఆ టెంపుల్ని అయితే చూడండి. హనుమాన్ టెంపుల్ ఇక్కడైతే ఉంటుంది, ఒకసారి చూపి. ఇదే అయితే హనుమాన్ టెంపుల్. లోపట్టుకోవడానికి అయితే అక్కడ తాళం అయితే వేసిర్రు. మనమైతే ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం. కానీ నేను వీడియోని అయితే తీసిన, అక్కడ లోపలికి అయితే చూద్దాం ఒకసారి. ఇదైతే హనుమాన్ టెంపుల్. ఇప్పుడు మనం ఇట్లనే స్ట్రైట్గా పైనకైతే పోదాం ఒకసారి. సో మనం ఇప్పటిదాకా టెంపుల్ చూసినాం కదా, అక్కడనైతే హనుమాన్ టెంపుల్. ఈ విగ్రహం అయితే ఇక్కడ దానికి అపోజిట్లో ఉంటుంది. ఇంకా అటు సైడ్ అయితే వెళ్దాం. అక్కడ నుండి అయితే మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది మనకు. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్కి అయితే లవర్స్ అయితే ఫుల్ మంది అయితే వచ్చిర్రు. సక్సెస్ఫుల్గా మేమైతే ఇప్పుడు పైనకి ఎక్కి అయితే ఇటు వచ్చినాం. ఒకసారి మీకు ఆ వ్యూ చూపిస్తా. వ్యూ చూడండి ఒకసారి, చూపి ఆ వ్యూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. మనకు ఫోన్ కరెక్ట్ లేదు కానీ మంచిగా ఉంది వ్యూ అయితే. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు కిందికి పోదాం. ఇంకా అటు పైన ఉంటుంది అటు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఒకసారి అయితే ఆ పైన వ్యూ చూద్దాం రండి. మనం అయితే ఇప్పుడు అక్కడికి పోదాం. పైనకి వెళ్ళి అయితే వ్యూ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఒకసారి అయితే మీరు చూడుర్రు అది. ఇక్కడ నుండి రింగ్ రోడ్ అయితే ఎట్లా కనిపిస్తుందో చూడుర్రు ఒకసారి.
సో ఇక్కడనైతే మనకు మంచి వ్యూ అయితే కనిపించింది. ఇక్కడ నుండి అయితే మనం సంగీ టెంపుల్కి అయితే వెళ్దాం ఒకసారి. చలో గాయస్, ఇప్పుడు మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుండి అయితే ఆ సంగీ టెంపుల్ అయితే ఎంట్రెన్స్ కరెక్ట్ 4కు అయితే ఓపెన్ చేస్తారనగా అదే టైంకి అయితే మేము ఇక్కడికి రీచ్ అయినాం. అందరిని అక్కడ బయట ఆపిరంటే కరెక్ట్ టైంకి 4కి అయితే అది ఓపెన్ చేస్తారు గేటు. అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు మనం ఒకసారి. సో ఇక్కడ నుండి అయితే మనం 50 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని పైనకి వెళ్ళాలి. అయితే బైక్ అయితే పైన కళ్ళు చేస్తారు. ఒకసారి అయితే మనం వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు సంగీ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. ఇక్కడైతే ఒక బోర్డు పెట్టిరు, బీ అవేర్ ఆఫ్ మంకీస్ అని. ఒకసారి చూడుర్రి. మస్తు సీరియళ్ళల్లో ఇక్కడనే షూటింగ్ చేసిరని అయితే తెలుసు మనకు. ఈ మెట్ల పైన అయితే మొక్కల మీద నడుస్తారు ఎక్కువ షూటింగ్లలో. ఒకసారి చూడుర్రి, మీరు మాకు చూపిస్తా నేను. సో ఇవే ఆ మెట్లు. ఈ మెట్ల పైన కనుక మొక్కల మీద నడుచుకుంటూ వస్తే మనం అనుకున్నది అయితే నెరవేరుతుందట. ఇక్కడ బైక్స్ లేని వాళ్ళు అయితే అక్కడ నుండి నడుచుకుంటూ అయితే వస్తారు కింది నుండి. మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా సంగీ టెంపుల్కి అయితే వచ్చినాం. లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకసారి లోపలికి యూత్ సంగీ టెంపుల్ అంటేనే మనకు గుర్తొచ్చేది అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ అయితే ఆ దర్శనం చేసుకుందాం మనం. ఒకసారి మీకు సంగీ టెంపుల్ బయటికి వెళ్ళి యూత్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఒకసారి, ఇది ఎటు చూసినా సేమ్ కనిపిస్తుంది. ఇక్కడనైతే ఒక అంకుల్ పాటనైతే వాడుతుండే. ఒకసారి చూద్దాం ఆగు మనం పోయి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మనం దర్శనం చేసుకునేది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముల వారు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అష్టలక్ష్మి, నవగ్రహాలు. ఇక్కడైతే 6 రకాల లక్ష్మీ దేవతలు అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం అవి. అష్టలక్ష్మి, సంతానలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యలక్ష్మి, వీరలక్ష్మి అనేది 6 రకాల దేవతలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ మనం టెంపుల్కి అయినామంటే మనకు గుర్తొచ్చేది అయితే ప్రసాదం. అక్కడ ఒక లడ్డు అయితే ఒక 30 రూపీస్, పులిహోర అయినా 30 రూపీస్. మేమైతే 2 లడ్డూలు తీసుకున్నాం. కరెక్ట్ టైంకి మేమైతే టెంపుల్కి ఎంట్రీ అయినాం కాబట్టి మాకైతే లైన్ ఏం లేకుండే దర్శనానికి. సో మేము జల్దీ దర్శనం అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మేము రాగానైతే కార్లు కానీ ఏం లేకుండా ఇక్కడ పార్కింగ్ దగ్గర. ఇప్పుడు మొత్తం రష్ అయిపోయింది, ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోయింది. సో సీరియల్స్లో అయితే పంచాయతీలు జరిగే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇదే వేలు ఉంటుంది. అక్కడ కనిపించే చెట్టు దగ్గరనైతే పంచాయతీలు అయితే జరుగుతాయి. అక్కడ ఒక షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పి అక్కడికి వెళ్ళలేము. సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. యా బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.